వన్ బై వన్ రేషియో లెక్కలు ఎలా చూడాలి, పవర్ లెక్కలు ఎలా చూడాలి, మ్యాక్సిమం మనం స్టార్ట్ చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? సో 15 minutes extra I will take. Kindly reply with yes in case if you want me to start the class. Everybody kindly reply in case if you want me to start the class. దయచేసి నోట్స్ పెన్ను తోటి రెడీగా ఉండండి. నోట్స్ పెన్ను తోటి రెడీగా ఉండండి సార్. మ్యాక్సిమం క్వశ్చన్స్ క్లాస్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ క్వశ్చన్ చూడండి సార్. ఇది రేషియో నుంచి ప్రాబ్లము, రైట్? రేషియో నుంచి ప్రాబ్లం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ సూత్రము మనము ప్రాబ్లంలో ఏ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడైనా మనము గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఫండమెంటల్ రూల్స్. మనము క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్లు కూడా చదువుతాము. ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చింది రైట్, దాన్ని యూస్ చేసుకోవడానికి కూడా మనము క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ కూడా చదువుతాము. క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ కూడా చదువుతాము. ఫస్ట్ రీల్. సెకండ్ థింగ్ మనం ఒక నోట్స్ తీసుకొని మనకు నోట్స్లో ఏవైతే మన ఫేవరెట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ ఫస్ట్ మనం రాసుకుంటాము. ఫేవరెట్ టాపిక్స్ అంటే మీరు ఈ టాపిక్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ చెయ్యగలుగుతా అనే కాన్ఫిడెన్స్ మీకుంది. అటువంటి టాపిక్స్ని మీరు ఫస్ట్ 5-10 నిమిషాల్లో ఆ క్వశ్చన్లను సెకండ్లలో లేపేయాలి సార్. ఇది రెండో సూత్రము. అంటే ఇప్పుడు మీరు వీరేందర్ సెహ్వాగ్ లాగా బ్యాటింగ్ చేశారనుకోండి, వాడు ఎంత ఫాస్ట్ బౌలర్ అయినా ముందు 6-4 ఫస్ట్ ఓవర్లో కొడితే బౌలర్ టెన్షన్ పడతాడు. అట్లా మీరు లేకపోతే బౌలర్ మీ మీద బౌన్సర్ లేస్తే మీరు భయపడతారు. మీరు ఎగ్జామ్కి భయపడకూడదు అని అంటే ఫస్ట్ థింగ్ మీకు అన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రైట్, చాలా ఈజీగా ప్రశాంతంగా మ్యాథ్స్ ఓ పెద్ద ఫార్ములాలు లేకుండా ఫస్ట్ క్లాస్ ఇది చాలా స్లోగా ముందుకెళ్తాను. మెల్లమెల్లగా అన్ని మోడల్స్ ఎంత కుదురుతంతా సాల్వ్ చేసుకుంటూ వస్తాను. ఇది సెషన్ 1 క్లాస్. నోట్స్లో ఫేవరెట్ టాపిక్ రాసుకోండి. అర్థం కాకపోతే రైట్, సపోజ్గా నేను చెప్పే లాజిక్ మీకు అర్థం కాకపోతే క్లాస్ తర్వాత పాస్ చెయ్యండి, ఆ వీడియోని పాస్ చెయ్యండి. మీరు అనిల్ నాయర్ సార్ రైట్ షార్ట్కట్లు ఎంత స్మార్టెస్టో తెలుసుకోవాలనుకుంటే మీరు క్వశ్చన్ చూసిన తర్వాత పాస్ చేసి మీరే సొంతంగా సాల్వ్ చేసే ప్రయత్నం చూడండి. మీరే సొంతంగా క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత అనిల్ నాయర్ సార్ రైట్ మెథడ్ని చూడండి. అప్పుడు మీకు ఇంకా బెస్ట్గా అర్థం చేసుకుంటారు. నాలుగోది రైట్, నేను ఈ మొత్తం సెషన్ చేసేది ఒక్క అవుట్కమ్ తోటి సార్. మీరు కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి. ఏం చేసినా కానీ ఈ ఒక్క మొట్టమొదటి అడుగు మీరు దాటాలి. ఈ 4 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొనే నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్ చెప్పేటప్పుడు దయచేసి మీరు అకాడమిక్కి సంబంధం లేని ఏది అడిగినా నేను పట్టించుకోను. రైట్, దట్ డస్ నాట్ డిజర్వ్ మై అటెన్షన్. మీరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. 1 by 1 క్వశ్చన్లకు వెళ్దాము. చూద్దాం ఎన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే అన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్. అసలు క్వశ్చన్ని ఎలా చూడాలి, క్వశ్చన్ని ఎలా చదవాలి, క్వశ్చన్తో పాటు ఆన్సర్ ఆప్షన్ని ఎలా చూడాలి, ఇది చూడండి సార్. క్వశ్చన్ ఏ, బి అండ్ సి మరియు 3 ధనాత్మక సంఖ్యలు ఎస్ ఈక్వలెంట్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఎస్ మైనస్ ఏ ఈజ్ టు ఎస్ మైనస్ బి ఈజ్ టు ఎస్ మైనస్ సి. రేషియో ఇచ్చాడు కన్నా ఎస్ మైనస్ ఏ ఈజ్ టు ఎస్ మైనస్ బి ఈజ్ టు ఎస్ మైనస్ సి. ఎంత ఇచ్చాడు? 1:7:4 ఇచ్చాడు. క్వశ్చన్లో ఏమన్నాడు? ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కనుక్కోమన్నాడు. ఎస్ మైనస్ ఏ ఈజ్ టు ఎస్ మైనస్ బి ఈజ్ టు ఎస్ మైనస్ సి ఇచ్చాడు. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కనుక్కోవాలి. మీరు ఏ పద్ధతి అయినా ఎస్ మైనస్ ఏ కే ఎస్ మైనస్ బి మీరు చేసే పద్ధతి నాకు జస్ట్ మీరు వినండి సార్. అనిల్ నాయర్స్ వే.
నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానో చూడండి సార్. ఈ క్వశ్చన్ని ఇదే క్వశ్చన్ అనిల్ నాయర్ సార్కి ఇస్తే నేను ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తాను? ఎస్ మైనస్ ఏ ఈస్ టు ఎస్ మైనస్ బి ఈస్ టు ఎస్ మైనస్ సి. క్వశ్చన్లో ఏమడిగాడు? ఏ ఈస్ టు బి ఈస్ టు సి అడిగాడు. క్వశ్చన్లో ఏమడిగాడు? ఏ ఈస్ టు బి ఈస్ టు సి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. 1:7:4. 7 అనేది ఇక్కడ ఎక్కువ వాల్యూ కదా సార్, 1:7:4. 7 అనేది మ్యాక్సిమం, బి ముందు మైనస్ ఉంది అంటే బి అనేది మినిమం. ఆన్సర్లో బి వాల్యూ మినిమం అయి ఉండాలి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, బి వాల్యూ మినిమం అయి ఉండాలి. 6, 8, 10 ఇదైతే కాదు. 7, 11, 5, 8 బి మినిమం అయి ఉండాలి. సెకండ్ అయితే డి అయితే కాదు, ఇది అయిపోయింది. 1:7:4. 1, 7, 4లో ఏది తక్కువ? 1 తక్కువ. అంటే 1 మినిమం అయినప్పుడు ఏ ఏం కావాలి? మ్యాక్సిమం కావాలి. అసలు క్యాల్కులేషన్లే అవసరం లేదు. ఏ ఏం కావాలి? మ్యాక్సిమం కావాలి. బి ఏం కావాలి? మినిమం కావాలి. ఏ మ్యాక్సిమం కావాలి, బి మినిమం కావాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరు చూస్తే గనక 1 by 1 మీకు ఆన్సర్లు వస్తాయి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. ఎంత ఉంది? ఇది 1:7:4 ఉంది. అంటే ఇది 7, ఇది మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం కావాలనుకుంటే బి ఏం కావాలి? మినిమం కావాలి. బి మినిమం ఎక్కడనో చూసుకోండి, బి మినిమం ఎక్కడనో చూసుకోండి. ఎస్ మైనస్ ఏ మ్యాక్సిమం కావాలి, ఎక్కడ ఏ మ్యాక్సిమం ఉందో చూసుకోండి. ఈ 2 హింట్స్ అర్థమయ్యాయి కదా సార్. ఫస్ట్ మనము ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం. ఎస్ మైనస్ కే ఏ ఏమవుతుంది? కే. ఎస్ మైనస్ బి ఏమవుతుంది? 7k. మీకు అర్థం కాకపోతే ట్రెడిషనల్ మెథడ్. ఎస్ మైనస్ ఏ ఏమవుతుంది? 4k. అంటే యాడ్ చేస్తే 3s మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది? 12k. అంతే కదా సార్ మీరు చేసేది. ఎస్ ఈజ్ 12k. అంటే ఏ ఎంత అయింది? 11. బి ఎంత అయింది? 4. ఏ ఎంత అయింది? 4. సి ఎంత అయింది? 8. 11:4:8. 11:4:8. ఏ ఏమన్నాను? మ్యాక్సిమం అన్నాను. 7, 8, 9లో 7 మ్యాక్సిమమా? కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. ఏ ఆప్షన్లు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. మీరు ఇలా చేస్తారు. ఇలా చెయ్యకూడదు అని చెప్పడానికే ఫస్ట్ 4 ఆప్షన్లలో ఏ ఆప్షను కూడా నేను పెట్టలేదు. నేనేం చేస్తానంటే ఫస్ట్ క్వశ్చన్ని చదువుతాను, క్వశ్చన్తో పాటు ఆన్సర్ని కూడా చదువుతాను. ఎస్ మైనస్ ఏ ఈస్ టు ఎస్ మైనస్ బి ఈస్ టు ఎస్ మైనస్ సి. 1:7:4. 1:7:4 అంటే 1, 7, 4. 7 ఎక్కువ. 2, 14, 8. 14 ఎక్కువ. ఏం చేసినా కానీ 7కు సంబంధించిన వాల్యూలనే ఎక్కువ. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పాజిటివ్ నంబర్స్ అన్నాడు. కాబట్టి సార్ నెగటివ్ తీసుకుంటే ఎట్లా అనే క్వశ్చన్ మీకు రాదు. సో 1:7:4. బి అనేది మ్యాక్సిమం అయింది. బి మ్యాక్సిమం అవుతే రైట్, బి మ్యాక్సిమం ఇక్కడ 7 మ్యాక్సిమం అవుతే బికి ముందు మైనస్ సైన్ ఉంది. బి మినిమం కావాలి, బి మినిమం కావాలి. కాబట్టి దాని నుంచి నేను రైట్ 10 తీసేసాను. బి మినిమం కావాలి. 7:8:9 తీసేసాను. ఎస్ మైనస్ ఏ 1 అనేది మినిమం అంటే ఏ మ్యాక్సిమం కావాలి. మిగతా 2 కూడా కాలేదు. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైంది కదా సార్. ఫస్ట్ పాయింట్ మీరు నోట్స్లో రాసుకోండి. రేషియోల మీద ఎక్కడ ప్రాబ్లం ఇచ్చినా రైట్ హ్యాండ్ సైడ్ మ్యాక్సిమం ఉండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరియబుల్ ముందు మైనస్ ఉంటే అది ఏమవుతుంది? మినిమం అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ మినిమం ఉంటే వేరియబుల్ ముందు మైనస్ ఉంటే అదేమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. ఆ కాన్సెప్ట్ నేను బ్రాకెట్లో పెడతాను. సో దట్ ఇక్కడ మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి సార్? మ్యాక్సిమా స్లాష్ మినిమా. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఎక్కువ అవుతే ఇది తక్కువ అయింది. ఎందుకు తక్కువ అయింది? దానికి ముందు నెగటివ్ సైన్ ఉన్నది కాబట్టి. ఇక్కడ తగ్గితే ఇక్కడ పెరిగింది. రైట్ చూడంగానే మీరు ఆన్సర్ ఆప్షన్లు లేపవచ్చు. నేనేమన్నాను? ఫస్ట్ పాయింట్ ఏమన్నాను సార్? క్వశ్చన్తో పాటు ఆన్సర్లు కూడా చదువుతాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్లు కూడా చదువుతాను. నవ్వు ఇక్కడ చూస్తే గనక 11 ఇక్కడ ఎంత వచ్చింది?
12k మైనస్ k, క్యాల్కులేషన్ చూసుకోండి 11, 12 మైనస్ 7 ఇట్ ఈజ్ 5. ఓకే, ఆన్సర్ ఉంది కదా సార్. 11:5:8. ఏ మ్యాక్సిమం, ఇది నేను 4:8 అని చదివాను. ఆన్సర్ 11:5:8. 11:5:8. ఏ మ్యాక్సిమం ఉంది, బి మినిమం ఉంది. ఇది నేను 4గా చదివాను. మీకు అర్థమైంది కదా సార్ లాజిక్. ఏ మ్యాక్సిమం, ఇది లాజిక్ ఫాలో అవుతే ఆటోమేటికల్గా మీకు ఆన్సర్ వస్తుంది. సపోజ్గా ఇక్కడ ఏది మ్యాచ్ కాకపోతే నన్ ఆఫ్ దీస్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన వాల్యూ గనక ఈ 2 కండిషన్లను సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఎక్కడ క్లిక్ చేయాలి? లాజిక్ వచ్చింది కదా సార్. ఏ మ్యాక్సిమం లేకపోయినా, బి మినిమం లేకపోయినా ఆ ఆప్షన్లను అన్నిటినీ క్యాన్సల్ చెయ్యండి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? రైట్. ఆన్సర్ 11:5:8. ఇక్కడే నేను మీకు నన్ ఆఫ్ దీస్ ఎందుకు చెప్పాననే ఇంటెన్షన్ మీకు అర్థం కావాలి సార్. నేనేమంటున్నానంటే ఏ మ్యాక్సిమం లేకపోయినా, బి మినిమం లేకపోయినా 4 ఆప్షన్లో ఆన్సర్ అనేది నన్ ఆఫ్ దీస్. ఏదైతే సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. ఏ మ్యాక్సిమం 11, బి మినిమం 5. రైట్. ఇక్కడ ఏ మ్యాక్సిమం కాదు, 2 కండిషన్లను సాటిస్ఫై చెయ్యాలి. అందరికీ అర్థమైందా? ఈ క్వశ్చన్కి సంబంధించి లాజిక్ మీకు అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఎస్ శ్రీనివాసులు, ఆన్సర్ ఈజ్ డి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్. ఫస్ట్ క్వశ్చన్ మీకు జనరల్గా చూస్తున్న మెథడ్స్ కాకుండా బెస్ట్ మెథడ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెము స్లోగా అర్థం చేసుకోండి సార్. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇది చాలా హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ సార్. 5.55 పవర్ x ఈక్వలెంట్ టు 0.555 పవర్ y ఈక్వలెంట్ టు 1000. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. మీకు ఒక కొత్త కాన్సెప్ట్ని నిన్న నేను స్క్వేర్లో కూడా నేను ఇది ఇంట్రడ్యూస్ చేశాను సార్. 5.55 పవర్ x ఈక్వలెంట్ టు 0.555 పవర్ y. ఇట్లాంటి నిన్న మీరు ఎస్ఐ పేపర్ అనాలసిస్ చూస్తే అక్కడ కూడా నేను ఒకటి చెప్పాను. రైట్. 5.55 పవర్ x 0.55 ఇట్లాంటి మీకు పవర్ ప్రాబ్లంలు ఇస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. దీన్ని మీరు ఏ కాన్సెప్ట్ సెకండ్ క్వశ్చన్లో రైట్ పవర్కి సంబంధించిన ప్రాబ్లంలో మీరు యూజ్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే అప్రాక్సిమేషన్. అప్రాక్సిమేషన్. పాయింట్ తర్వాత ఉన్న పవర్లన్నీ తీసేసాయి. అంటే 5 పవర్ x గనక 1000 అవుతే, 5 పవర్ x 1000 అవుతే x అనేది 4 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్పండి సార్. 5 పవర్ 4 ఏమవుతుంది? 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 25 ఇంటూ 25, 625. 1000 అనేది 625 కంటే ఎక్కువ. అంటే x అనేది 4 కంటే ఎక్కువ ఉండాలి. 0.5 పవర్ y ఈక్వలెంట్ టు 1000. 555 నాకు అవసరం లేదు. సో 5 పవర్ 0.5 అంటే 5/10 అంటే 2 పవర్ మైనస్ y ఈక్వలెంట్ టు 1000. 2 పవర్ 10 ఏమో 1024 అంటే y ఎంతకు ఉండాలి? 10 -10కి దగ్గరగా ఉండాలి. అంతేగా సార్. 2 పవర్ మైనస్ y ఎందుకు వచ్చింది? 0.5 అంటే 5/10. 5/10 అంటే 1/2. 1/2 పవర్ y ఈజ్ 1000 అంటే 2 పవర్ మైనస్ y ఎంత ఉండాలి? 1000. 2 పవర్ 10 ఎంత? 1024 అంటే y వాల్యూ -10కి దగ్గరగా ఉండాలి. క్వశ్చన్ ఏమన్నాడు? 1/x మైనస్ 1/y. 1/4కి దగ్గరగా ఉండాలి, ఇది 10కి దగ్గరగా ఉండాలి. 1/4 ఏమో 25%, 1/10 ఏమో 10%. ఆన్సర్ 35%కి దగ్గరగా ఉండాలి. 3 ఆప్షన్లు పోయాయి. 1/3.
1/3. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? దయచేసి కొంతమంది టీచర్లు ఏం చెప్తారంటే డాట్ తర్వాత 2 డిజిట్లు, డాట్ తర్వాత 3 డిజిట్లు, 3 డిజిట్లు మైనస్ 2 డిజిట్లు, 1 డివైడెడ్ బై ఎన్ని సున్నాలు ఉన్నాయని. రైట్, అది మీకు 2 పవర్ x ఈక్వలెంట్ టు 3 పవర్ y ఈక్వలెంట్ టు 30 సపోజ్గా 216 అట్లా ఇచ్చినప్పుడు రైట్ మీకు కొంత కష్టం కావచ్చు. అంటే మీకు ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు చాలా ఈజీగా చేస్తారు సార్. 2 పవర్ x ఈక్వలెంట్ టు 3 పవర్ 5 ఈక్వలెంట్ టు 216 ఉందనుకోండి, ఏం చేయొచ్చు చెప్పండి? 2 పవర్ x 216, 2 పవర్ 8 ఎంత? 256. x జస్ట్ 8కి తక్కువ. 3 పవర్ 5 ఎంత? 243. y 3కి తక్కువ. 1/x మైనస్ 1 అయితే 8కి తక్కువ, 3కి తక్కువ. ఏ లాగర్థం లేదు, పవర్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఏమీ లేదు. ప్రతి క్వశ్చన్లో లాజిక్ మాత్రం మీరు క్యాచ్ చేయండి. లాజిక్ ఫాలో అవుతే ఆన్సర్ వస్తుంది. రైట్, ఇక్కడ మనము లాజిక్ ఫాలో అయ్యాము. ఫస్ట్ క్వశ్చన్లో లాజిక్ ఏంటి సార్? ఈ క్వశ్చన్లో లాజిక్ ఏంటి? ఏ వచ్చేసరికి మ్యాక్సిమం అయి ఉండాలి, బి వచ్చేసరికి మినిమం అయి ఉండాలి. రేషియోలు చూడకుండా దయచేసి ఈ క్యాల్కులేషన్లు చేయొద్దు. ఏదైతే 2 కండిషన్లు సాటిస్ఫై చేస్తుందో ఆ ఆప్షన్ని టిక్ చేయండి. 4 సాటిస్ఫై కాకపోతే రైట్ మీరు నన్ ఆఫ్ దీస్ క్లిక్ చేయండి. మళ్ళీ చూడండి సార్, ఇది పవర్ డాట్ తర్వాత నాకు కాంప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ అని హెన్రీ ఫోర్డ్ అన్నట్టు సింపుల్గా ప్రాబ్లంలను సాల్వ్ చేద్దాం సార్. డాట్ తర్వాత తీసేసాయి. 5 పవర్ x అనేది 1000, 5 పవర్ 4 ఎంత? 625, అంటే 4 కంటే ఎక్కువ ఉంటుంది. 0.5 పవర్ y అంటే 2 పవర్ మైనస్ y, y ఎంత? -10కి దగ్గరగా ఉంటుంది. x 4కి దగ్గరగా ఉంటుంది, y -10కి దగ్గరగా ఉంటుంది. 25% ప్లస్ 10%, ఆన్సర్ 35%కి దగ్గరగా ఉంటుంది. తీసేసాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సెకండ్ క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? ఈ ఆప్షన్స్ ఇది చూడండి సార్, ఇది కూడా చూడండి. రైట్, ఎస్పెషల్లీ ఇటువంటి క్వశ్చన్లు ఇస్తే మీరు దీన్ని వదిలిపెడతారు. దీన్ని మీరు వదిలిపెడతారు. ఒక్కసారి క్వశ్చన్ చదవండి సార్. ప్రసాద్, లాజిక్ క్లియర్ అయింది కదా సార్? ఫస్ట్ క్వశ్చన్ చదవండి. పి యొక్క అన్ని విలువలని కనుక్కోండి అంటే ఎస్ సమీకరణం, ఒక సమీకరణం ఉంది సార్. x², క్వశ్చన్ చూడండి, x² ప్లస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9 ఈక్వలెంట్ టు 0. ఇదొక సమీకరణము. x² ప్లస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9 ఈక్వలెంట్ టు 0. ఏ వాల్యూలు కనుక p తీసుకుంటే, p 6 అనేది రైట్ ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది. ఏ వాల్యూలు ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూలు p సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా బీటా మూలాల మధ్యలో 6 ఉంటుంది. ఈ క్వశ్చన్ చూడంగానే సార్ ఇది డిఫికల్ట్ సార్ అని చెప్పి మీరు వదిలేస్తారు. x² ప్లస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9 ఈక్వలెంట్ టు 0. చిన్న మూలాలకు సంబంధించి కూడా దీనికి ముందు క్వాడ్రటిక్ ఈక్వేషన్లో కూడా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను, చూడండి సార్. x² ప్లస్ 2 ఇంటూ p, క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఒక సమీకరణం ఇచ్చాడు, ఏ వాల్యూ p సాటిస్ఫై చేస్తే 6 అనే వాల్యూ ఆ 2 మూలాల మధ్యలో ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ట్రెడిషనల్ మెథడ్లో టీచర్లు కరెక్ట్గా చెప్తే ఫుల్ పేజ్ సొల్యూషన్ ఉంటుంది. దీనికి అనిల్ నాయర్ పద్ధతి. ఈ క్వశ్చన్ నేనైతే ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. నేను ఎప్పుడూ కూడా క్వశ్చన్తో పాటు ఆన్సర్ని కూడా చదువుతాను సార్. ఆన్సర్ ఆప్షన్లు అది ఇవ్వకపోతే నేను ఆన్సర్ కనుక్కునేటోని, డిగ్రీ ఎగ్జామ్ అయినా ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయినా ఆన్సర్ కనుక్కునేటోని. నాకు 4 ముందు పెడితే దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఎట్లా సార్? x² ప్లస్ 2 ఇంటూ p మైనస్ 3 ఇంటూ x ప్లస్ 9 ఈక్వలెంట్ టు 0. రైట్, ఫస్ట్ ఇది చూడండి. అసలు నాకు క్వశ్చన్ చూడంగానే థర్డ్ ఆప్షన్
థర్డ్ ఆప్షన్ తప్పు. ఎందుకు సార్ తప్పు? పి అనేది 0, 6 మధ్యలో ఉంది. పి అనేది 0, 6 మధ్యలో ఉంది. సో పి 3 తీసుకుంటున్నా. 3 అనేది 0, 6 మధ్యలోనే ఉంది కదా. 0 సబ్స్టిట్యూట్ 3 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 3 ఎంత? 0. x² + 9 = 0. x² అనేది పాజిటివ్, 9 అనేది పాజిటివ్. పాజిటివ్ ప్లస్ పాజిటివ్, పాజిటివ్ ప్లస్ పాజిటివ్, రైట్. 0 ఎలా అవుతుంది అంటే ఇది తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది తప్పు. ఆప్షన్ నంబర్ సి చూడంగానే తప్పు. నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు చూడండి సార్, పి ఈజ్ లెస్ దాన్ -3/4. పి అనేది -3/4 కంటే తక్కువ. అంటే నేను ఏం చేస్తానంటే -2 తీసుకుంటున్నా. సార్ ఎందుకు సార్ ఈ -2 తీసుకున్నారు? మీకు ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది సార్. x² + -10x + 9 = 0. దీని రూట్స్ ఏంటి సార్? 1, 9. 1, 9 మధ్యలోనే 6 ఉందా సార్? ఉంది. అంటే ఆప్షన్ ఎంత? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ క్వాడ్రటిక్ ఈక్వేషన్, రైట్. ఈ సపోజ్గా ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఇచ్చినట్టు సమీకరణాలకు సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా క్వశ్చన్తో పాటు ఆన్సర్ చదవండి. 20 నుంచి 35% క్వశ్చన్లు ఫస్ట్ 15 నిమిషాల్లో అట్లీస్ట్ 25-30 క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి. వేగంగా అవుతుంది లాజిక్ తెలిస్తే. ట్రెడిషనల్ మెథడ్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వద్దు, రైట్. క్వశ్చన్కి స్మార్టర్ వే ఆఫ్ సాల్వింగ్, లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్, ఇంటలెక్చువల్ వే ఆఫ్ సాల్వింగ్, ఈజియెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్, బెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్, ఫాస్టెస్ట్ వే ఆఫ్ సాల్వింగ్. అందరికీ అర్థమైంది కదా సార్? ఈసారి ఎందుకు సార్ మీకు ఇక్కడ -2 ఐడియా వచ్చిందంటే, నేను -2 పెట్టంగానే ఇది ఏమైంది? -10 అయింది. x² - 10x + 9 = 0. దీని యొక్క రూట్స్ ఏంటి సార్? 1, 9. r అనేది 1, 9 మధ్యలో ఉంటుంది. r అనేది 1, 9 మధ్యలో ఉంటుంది. అందరికీ క్లియర్ అయిందా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. ఎస్ అని చెప్పి టైప్ చేయండి. కాన్సెప్ట్ పరంగా మీకు కాన్సెప్ట్ పరంగా ఎక్కడ డౌట్ వచ్చినా దయచేసి అడగండి సార్. కాన్సెప్ట్ పరంగా మీకు ఏ డౌట్ వచ్చినా ప్లీజ్ ఆస్క్ మీ. ఏ డౌట్ వచ్చినా చెప్పండి సార్. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్, రైట్. బేసిక్ ఫండమెంటల్స్ మీకు స్ట్రాంగ్ లేకపోతే, రైట్, మీరు కొంచెం కష్టపడతారు, రైట్. ఎస్పెషల్లీ మనకు స్కూల్లోనో కాలేజ్లోనో మంచి టీచర్ దొరికితే మన దారే చేంజ్ అవుతుంది. ఇది కూడా చూడండి సార్. ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే x² + x + 1 x + 2 x + 3 x + 6. చూడ్డానికే భయంకరమైన ఈక్వేషన్. ఇది ఒక ఈక్వేషన్. x² + x + 1 x + 2 x + 3 x + 6 = 0. ఇదొక ఈక్వేషన్. ఏ వాల్యూ ఆఫ్ x సాటిస్ఫై అవుతుంది? సార్ కొంచెం పేపర్ టఫ్ వచ్చింది, అసలు ఇది క్వశ్చనే కాదు. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. నేను మళ్ళీ మీకు చెప్తాను సార్, కొంచెం మ్యాథ్స్ ఫండమెంటల్స్ తెలుసుంటే మ్యాజిక్ అన్ఫోల్డ్ అవుతుంది సార్. మీరు ఇంత ఈజీనా? నిన్న నేను ఎస్ఐ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక 500 మంది స్టూడెంట్స్ అడిగారు, సార్ మేము 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఈ మెథడ్స్ మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు సార్, రైట్. నేను మీ మిగతా యూట్యూబ్ వీడియోలు చూశాను, రైట్. నాకు అర్థమైపోయింది సార్, అసలు నేను ఏ టీచర్ని చూస్ చేసుకున్నాను అండ్ దాని మీద ఆధారపడి ఉంటుందని. ఇది క్వశ్చన్. నవ్వు ఇక్కడ చూడండి సార్. x² + x + 1 x + 2 5 సెకండ్స్లో సాల్వ్ చేయాలి. జనరల్గా మీకు టీచర్స్ ఏం చెప్తారంటే ఓపెన్ చేసి సాల్వ్ చేయండి అంటారు. ఇది చూడంగానే మనం ఆన్సర్ రైట్ 3 - √3 అని చెప్పగలుగుతాం. 5 సెకండ్లలో దీని ఆన్సర్ 3 - √3 అని చెప్తాం. 0 అయితే కాదు, ఎందుకంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 + 1 0 + 2 0 + 3 0 + 6 6 3 12 18 18 2 24 24 = 0 అయితే కాదు. మనకు రైట్ సమీకరణంలో ఒక కాన్సెప్ట్ ఉంది. ax² + bx + c = 0లో
ఒక రూట్ గనక p ప్లస్ రూట్ క్యూ అవుతే మిగతా రూట్ ఏమవుతుంది సార్? p మైనస్ రూట్ క్యూ అవుతుంది. ఒక రూట్ గనక p ప్లస్ రూట్ క్యూ అవుతే ఇంకో రూట్ ఏమవుతుంది? p మైనస్ రూట్ క్యూ అవుతుంది. మనము రైట్ సమీకరణంలో ఇవి రెండు, ఒకటి p ప్లస్ ఐక్యూ అయితే ఇంకోటి p మైనస్ ఐక్యూ. నేనేం చెప్తున్నాను మీకు? ఫస్ట్ కాన్సెప్ట్, క్వశ్చన్తో పాటు ఆన్సర్ని చదవండి. 3 మైనస్ రూట్ 3, 3 మైనస్ రూట్ 3, 3 ప్లస్ రూట్ 3, 3 మైనస్ రూట్ 3. అసలు ఇక్కడ ఒక టైపింగ్ మిస్టేక్ ఉంది సార్. ఈవెన్ ఫస్ట్ క్వశ్చన్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి, అది 11:4:8 ఒక ఆప్షన్ ఉంది. కరెక్ట్ ఆన్సర్ 11:5:8. సో కాబట్టి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా ఇక్కడ మీకు చూస్తే 3 ప్లస్ రూట్ 3 కనుక కరెక్ట్ అవుతే 3 మైనస్ రూట్ 3 కూడా కరెక్ట్ అవుతుంది. రైట్, రెండు ఆప్షన్లు సేమ్ ఉన్నాయి. ఇది కనుక వాల్యూస్ ఫిట్ అవుతే ఆటోమేటికల్గా ఈ వాల్యూ కూడా ఫిట్ అవుతుంది. ఈ రెండు సేమ్ టైపింగ్ మిస్టేక్. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. దీని ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. దీని ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. సార్ ఎందుకు నన్ ఆఫ్ దిస్ వచ్చింది సార్ అని అంటే, కొంచెం ఆలోచించి చూడు. 0 అయితే నీకు సమీకరణంలో సాటిస్ఫై కాదు. 0 ప్లస్ 1, 0 ప్లస్ 2, 0 ప్లస్ 3, 0 ప్లస్ 6, 6 3 18, 18 2 36, 36 ఈక్వలెంట్ టు 0 అయితే కాదు. 0 అయితే చూడంగానే తప్పయింది. 3 ప్లస్ ఏ ప్లస్ రూట్ బి గనక ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే ఏ మైనస్ రూట్ బి కూడా సాటిస్ఫై చేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో కాంజుగేట్ రూట్స్ అని అంటాం. 3 ప్లస్ రూట్ 3 గనక సాటిస్ఫై అవుతే 3 మైనస్ రూట్ 3 కూడా ఒక ఆప్షన్ ఏ బి అండ్ సి అని ఉండాలి, లేకపోతే ఏ అండ్ సి అని ఉండాలి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి అన్నీ తీసేశాను. దీనికి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. దీనికి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. మళ్ళీ చెప్తున్నాను సార్, 100 బిట్లలో మినిమం అంటే నిన్న నేను ఎస్ఐ అయితే మీరు నా అనాలసిస్ చూస్తే 6-7 క్వశ్చన్లు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నుంచి చూడంగానే 5-10 సెకండ్లో అయిపోయింది. మీకు ఇవన్నీ లాజిక్లు తెలిసి ఉండాలి. బండగా చూడంగానే డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకుంటే రైట్, ఎస్ఐ ఒక 2.5 లక్షల మంది రాస్తే కానిస్టేబుల్ 6 లక్షల ప్లస్ మంది రాస్తారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి స్మార్టర్ టెక్నిక్స్ తెలుసుకోండి. కాబట్టి ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దిస్. అందరికీ అర్థమైంది కదా సార్?